ఈ చరితామృతాలు ఉన్నాయి కదా గురుగారు, అసలు ఈ చరితామృతాలు ఎన్నో రకాలుగా వచ్చేసేసి దాంట్లో కొన్ని లేనిపోనివి చొచ్చించబడ్డాయి, లేదా కొన్ని తీసేయబడ్డాయి, కొన్ని పూర్తిగా అందట్లేదు, కొన్ని కల్పితాలు ఉన్నాయని చెప్తుంటారు కదా. మీరు మా శ్రీపాద లీలామృతమా లేకపోతే గురు చరిత్ర? గురు చరిత్రలోనుంది, అలా శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం కూడా. శ్రీపాద వల్లభ చరితామృతం గురించి మాట్లాడతా ఫస్ట్. శ్రీపాద వల్లభ చరితామృతం మనకు బయటకు వచ్చింది 2001లో. 1996లోనే ఆయన రాయడం మొదలుపెట్టే దీక్షితులు గారు. అందులో ఉన్న లెక్క ప్రకారం 33వ తరం వారు ఆయన. ఆ తరాలు ఏమిటో వాళ్ళ మొత్తం వాళ్ళ లిస్ట్ అంతా కూడా అందులో ఇచ్చారు వాళ్ళు. ఆయనకి ఆయన చెప్పినట్టే గాణగాపురం నుంచి ఆశీస్సులు రావడం, ఆయన తెలుగులో తర్జుమా చేయడం, 18 కాండములుగా ఉన్నటువంటి దేవభాషలో ఉన్నటువంటి అది అందులో ఆ ప్రథమ కాండం ఆయన కనబడింది, మిగతా కనబడే ఆయన రాశారు. రాసి ఆయన పబ్లిష్ చేశారు. 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు కొంతమంది దాని మీద దుమారం లేపుతున్నారు. ఎక్కువగా పెద్ద పట్టించుకునే అవసరం లేదు, దాన్ని ఎక్కువగా మాట్లాడుకునే అనవసరమే. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ శ్రీపాద వల్లభ చరితామృతం మీద దత్తభక్తులకు ఉన్నటువంటి నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కానీ వీళ్ళు ఏమి చేయలేదు. నేను పేజీలు చింపేస్తా అంటే అందులో ఉన్న ఒక్క పేజీ నీకు తప్పు వచ్చింది, కానీ అందులో చెప్పిన అన్యమత ప్రచారం అన్నారు. అంటే దశమహావిద్యుల అన్యమత ప్రచారమా, వేదవర్ణ నముచ్చ ప్రచారమా, గాయత్రి మంత్ర అక్షరానికి ఉన్నటువంటి అందులో ఉండే శక్తులు అన్యమత ప్రచారమా, యజ్ఞ విధానం అన్యమత ప్రచారమా, అందులో ధర్మసూక్ష్మ అన్యమత ప్రచారమా? కేవలం ఎవరు కాంట్రవర్సీ కోసం చేసేవి కానీ కేవలం కాంట్రవర్సీ కాదు, ఓవర్ నైట్ పబ్లిసిటీ అయిపోవాలంటే ఇప్పుడు చెప్తూ ఉండాలి. పూర్తి అవగాహన లేక అసలు శ్రీపాద వల్లభ చరితామృతంలో శ్రీపాద వల్లభ చెప్పినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సామాన్య విషయం కాదు. సామాన్యంగా ఆ తత్వాన్ని అర్థం చేసి చాలా కష్టం. ఎంతో కృషి చేసి దాని మీద అపారమైన సాధన ఉంటే కానీ ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మళ్ళీ ఇంకో శ్రీపాద లీలామృతం ఒకటి బయటకు వచ్చింది. కాశీనాథ పండితులు అని చెప్పి ఆయన రాసేట ద్విభాష్యం సుబ్రహ్మణ్య పండితులు గారు అని చెప్పేసి ఆయన వేదాలు వచ్చి ఆయన ఒక పుస్తకం వాళ్ళు తాళపత్ర గ్రంథం ఉందని చెప్పి ఆయన రాశారు. నాకు నేను తెప్పించుకున్న కాపీ చూసి చదువుతున్నాను ఇప్పుడు. కానీ మా భక్తుల యొక్క మనస్సులో చిరస్థాయిగా కనబడిపోయింది శ్రీపాద చరితామృతం. అది చదువుతూ ఉంటే శ్రీపాదులు మన ఇంట్లో నడుస్తున్నట్టుగా తిరుగుతున్న అనుభూతి వస్తుంది. చాలా మరి గురు చరిత్ర దగ్గరికి వచ్చేసరికి అసలు గురు చరిత్ర ఎప్పటిదో ఎవరికి తెలియదు. శంకర భట్టు రాసినటువంటి 18 కాండముల చరిత్రలో 6 కాండములు శ్రీపాద వల్లభ చరిత్ర, 6 కాండములు నరసింహ సరస్వతీంద్ర చరిత్ర, 6 కాండములు స్వామి సమర్థుల చరిత్ర అని చెప్పేసి మల్లాది గోవింద దీక్షితులు గారు ఆయన ఇచ్చినటువంటి అనఘాష్టమి వ్రతకల్పం ద్వితీయ కాండంలో ఉంది. అందులో ఆయన రాశారు. అందులో ద్వితీయ కాండం తీసుకున్నాను రాశారు. అంటే 700 సంవత్సరాల క్రితమే శంకర భట్టు శ్రీపాద వల్లభుల అనుగ్రహంతో రాబోయేటువంటి అవతార దృష్టిపై రాయడం జరిగింది. అది ఒకటి. ఈ మధ్య నేను ఒక గొప్ప ఆవిడ సాధకురాలు, ఆవిడ అపారమైన కృషి చేస్తుంది, ఆవిడతో నేను మాట్లాడినప్పుడు ఈ గురు చరిత్ర పరిశోధన చేస్తే ఆవిడకి ఏం తెలిసిందంటేట, శ్రీ గురులు నరసోబావాడి వెళ్ళేటప్పటికి అక్కడ ఉండే రామచంద్ర మహారాజు వారు, అక్కడ మహాయోగి ఆయన సమాధి కూడా ఉంటుంది, ఆయన గురుచరిత్ర చదువుతున్నట్టు అప్పటికే ఈ చూపు ఎదుగునే గురుచరిత్ర నిజ చరిత్ర చదువుతున్నా అని చెప్పేసి. అంటే శ్రీ గురుడు జన్మించక ముందే గురుచరిత్ర, సాయం దేవత గురుచరిత్ర మనకు తెలుసు. సిద్ధుడు గురుచరిత్ర చూపిస్తాడు, నామదాడు ఇదిగోనే గురుచరిత్ర నేను చెప్తున్నా చెప్పి చెప్తాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా హెప్పరికలో నరహరి కవి యొక్క ఇంట్లో పూజా మందిరంలో ఒక వుడెన్ బాక్స్ లో 62 అధ్యాయాలు గురుచరిత్ర ఉంది అని చెప్పి చెప్తారు. అనేక గురుచరిత్రలు ఉన్నాయి ప్రాచుర్యంలో. గురుడు జన్మించక ముందు నుంచే ఉన్నాయి, అప్పుడప్పట్లో ఉన్నాయి, శ్రీపాదుల సమయంలోనే ఉన్నాయి గురుచరిత్రలు. అయితే మనకి అందుబాటులో ఉన్నటువంటి బాగా ప్రామాణికం నామధారకుడు రాసినటువంటి గురుచరిత్ర. అది సంవాదం రూపం, సిద్ధ నామాద సంవాదం రూపంలో వస్తుంది. అది మొత్తం 52 అధ్యాయములు, 7491 ఓవి భాషలో రాశాడు. ఓవీలు ఉంటాయి మహారాష్ట్ర భాషలో, ఓవీల్లో రాశాడు ఆయన. దాన్ని గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు మన అదృష్టం కొద్ది యాజ్ ఇట్ ఈజ్గా దాని తెలుగులో అనువాదం మా మహానుభావుడు మధుర వెంకటరామ శర్మ గారు, మహా గొప్ప
ఆంధ్ర సంస్కృత భాషల్లో అపారమైన పాండిత్యం, మరాఠీలో కూడా. వారు నాకు మంచి స్నేహితులు. ఆయన తెలుగుకరించి మనకి ఇచ్చారు చక్కటి గ్రంథం. ఎక్కడ అది వన్ యాజిటీజ్గా తీసుకోలేదు, అది ప్రామాణికం, ఒరిజినల్, దానికి తిరగలేదు. తర్వాత భరద్వాజ మేస్టర్ రాసింది కానీ, ఇసుపల్లి సంజీవ శర్మ గారు రాసింది కానీ, మల్లాది వీరరాఘవ స్వామయాజి గారు, ఇంకా మన బోధాన సరస్వతి గారు రాసింది కానీ, తర్వాత ఎవరో చాలామంది రాశారు. అవన్నీ కూడా తగ్గించి అందులో ఉండే సారాన్ని తీసుకుని రాశారు. ఎందుకు? సప్తావిధానంలో పారాయణ చేయాలంటే ఇంత పెద్ద పుస్తకం, 650 పేజీల పుస్తకం, అది ఒక పక్షాన కొరకబడదు. అందులో 49వ అధ్యాయం గురుగీతగా ఉంటుంది. గురుగీత కూడా పూర్తిగా లేదు, స్కాంద పురాణ గురుగీత అని చెప్పేసి కొన్ని పద్యాలు, కొన్ని శ్లోకాలు అని అర్థం రాశారు. మిగతా వీళ్ళు ఎవరి దొట్లో గురుగీత ఉండదు. అలాగే వీళ్ళు ఎవరి దొట్లో కూడా కొన్ని ఆ విషయాలు దాటవేయబడి ఉంటాయి. ఎందుకు అంటే ప్రక్షిప్తం కాదు, వాళ్ళు ఏం కొత్తగా ఏం పెట్టలే, ఉన్నదాన్ని తీసారు, ఉన్నదాన్ని కుదించారు. ఎందుకు? వారం రోజుల్లో చేయాలంటే ఏ రోజుకి 5-6 అధ్యాయాలంటే కనీసం 50 పేజీలు మించకుండా చదివే విధంగా వాళ్ళు. అంటే ఇంత పెద్ద పుస్తకం ఇచ్చి నువ్వు పారాయణ చేయంటే ఎవరు చేయి? 600-750 పేజీల పుస్తకం ఇచ్చి నువ్వు సప్తాహ పారాయణ చేయి, నీకు పనులు అయిపోతాయంటే వీడు చేయడు, పేరు తిప్పేసి పక్కన పడేస్తాడు. అదే ఒక 300 పేజీల పుస్తకం ఇచ్చి రోజుకి 50 పేజీలు సరిపోతారు, 50 పేజీ చదువుకుంటే శ్రద్ధగా చదువుతాడు. తద్వారా ఎలా చేసినా శ్రీగురుడు యొక్క ఆ లీలా వైభవాన్ని మనం చదువుతున్నాం ఏదో రూపం. కాబట్టి వాడికి శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ భక్తి రెండు ఉంటే ఫలితం అదే వచ్చేస్తుంది. అందుకే నేను ఏం చెప్తానంటే అందరికీ కూడా, భక్తులకి నీకే కోరికే లేదు, కురుచరిత్ర గీతా ప్రెస్ వాళ్ళది రోజు అధ్యాయం చదువుకో సరిపోతుంది. ఆ కురుక్షేత్ర రోజు చదవడం కూడా గొప్ప. మనకే కోరిక లేకపోయినా అది చదివితే సాక్షాత్తు దత్తస్వామి మనం పూజించినట్టే. అందులో స్పష్టంగా ఉంటుంది ఆ విషయం. 52 అవతరికలో ఇస్తాడు ఆ మాట ఆయన. కురుక్షేత్ర ఎక్కడ ఉంటే అక్కడ నాను అని చెప్పేసి స్వయంగా శ్రీగుడు చెప్తాడు. 51 అధ్యాయం నిజానందంగా విడిపోయే చోట. అందువల్ల గురుక్షేత్ర నిత్యం ఒక అధ్యాయం చదవాలంటే గీతా ప్రసాద్ చదవండి, ఎందుకు ఒరిజినల్. మీరు ఎవరన్నా సరే సప్తా విధానంలో పారాయణ చేయాలంటే అంత పుస్తకం చేయలేరు, ఎందుకంటే సమయం సరిపోతుంది. ఉద్యోగస్తులు బుజ్జన వాడు 10 గంటలు అక్కడ ఉండాలంటే ఇలాంటి హైదరాబాద్ సీట్లో ఎందుకో ఇందులో బయలుదేరాలి. ఎప్పుడు వేస్తాడు, ఎప్పుడు చదువుతాడు, తెల్లారు 3 గంటలు వేస్తేనే ఇది అవుతాం, ఇది అయ్యేది కాదు. అందువల్ల అలాంటి వాళ్ళ కోసం భరద్వాజ మేస్టర్తో, సంజీవ శర్మ గారితో, లేకపోతే బోధాన సరస్వతి గారితో, ఎవరు చాలా మంది రాశారు ఈ గురించి. ఏదో ఒక పుస్తకం కథనంలో కథనం తేడా, కథ మార్పు లేదు, కథ అదే. అందులో ఆ అధ్యాయం చదువుకుంటే అక్కడికి అభ్యర్థం. ఒక్కరోజు చదివి ఒకరోజు సౌరభ లక్ష్మణ్ రాశారు, అద్భుతంగా రాశారు. ఈ మధ్య పవన్ దత్త అని ఐఏఎస్ కుర్రాడు, గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ కలెక్టర్ ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆయన చక్కగా గురుచరిత్ర రాశాడు. చక్కగా నాకు చూపించాను. నాకు అందుకు కొన్ని సందేహాలు వచ్చాయని అడిగాడు. నేను వాటి అన్ని తీర్చాను. కొన్ని ఆ డేట్స్, శ్రీపాదంలో ఎప్పుడు జన్మించారు, ఏ రోజు ఇంట్లో అదృశ్యం అయ్యారు, ఏ రోజున ఆయన కురవపురంలో అదృశ్యం అయ్యారు, నరసింహదేవులు ఎప్పుడు జన్మించారు, ఆయన ఏ డేటు ఆయన విశ్వరూపం ప్రదర్శించారు, ఏ డేట్ని ఆయన మన పాతలగ్నం వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఆయా రోజు తీసుకొని ఆ గ్రహ నక్షత్రాల సమన్వయం లేదో వెరిఫై చేసుకుని ఆనాటి క్యాలెండర్స్ దృక్ సిద్ధాంతంలో పేపర్ తీసుకుని అవన్నీ పిరమిడ్ కాంబినేషన్లో వర్కౌట్ చేసి ఫైనల్గా ఇవి అని చెప్పి నేను డిక్లేర్ చేశాను. దానికి మళ్ళీ లింక్ ఏంటంటే బేదర సుల్తాన్ కూడా లింక్ అవ్వాలి. పాప దాని మీద చాలా వర్క్ చేశాడు. చేసి ఆ బేదర చరిత్ర తెచ్చుకొచ్చి పవన్ దత్త ఇవన్నీ చేసి మొత్తం వచ్చేసి ఫైనల్గా అది జూలియన్ క్యాలెండర్కి గ్రెగరీ క్యాలెండర్కి డిఫరెన్సెస్ ఇవన్నీ వర్కౌట్ చేసాం. చేస్తే ఇది కరెక్ట్ అండి గురుగారు బాగుందన్నాడు. చక్కగా పుస్తకం రాశాడు. అప్పాజీ వారు దాన్ని ఆవిష్కరించారు. అయిపోయి మళ్ళీ మేము ఈ మధ్య నారాయణ శర్మ గారు ఆయన రాయమంటే ఆయన తరఫున ఆయన కావాలంటే కొన్ని నేను కూడా 150 పేజీల పుస్తకం రాసి ఇచ్చాను. అది కూడా ప్రింట్ తొందరలో వస్తుంది. అంటే ఇది ఎది చదివినా కూడా ఫలితం ఒకటే, ఇబ్బంది లేదు, ప్రక్షిప్తాలు ఏమీ లేవు. ఇందులో ఉన్నవి తీశారు. ఇంకా చెప్పాలంటే ప్రక్షిప్తాలు కదా, ఉన్నవి తీశారు, తగ్గించారు. కథ చెప్తూనే కొద్దిగా లేదా కొంచెం పెద్దగా. ఇప్పుడు దుస్సాహస్రి ఉంది, ఆయన మొట్టమొదట 7,000 శ్లోకాలతో రాశారు, తగ్గించారు. అక్కడ 52 శ్లోకాలు కుదించారు. వాసన సరస్వతి తప్పంది అందులో, కథ అదే, మారలేదు. కాబట్టి గురు చరిత్రలో మార్పులు లేవు. శ్రీపాద లీలామృతంలో మార్పు ఎక్కడ వచ్చాయంటే సంస్థానం వాళ్ళు వేసినట్లో మార్పులు ఉన్నాయి.
అందులో చాలా కొన్ని భాగాలు తీశారు. వాసవి కన్యక అవును. భాగాలు, వాళ్ళ ఎంతమంది 101 గోత్రాల వాళ్ళు తీసి అగ్నిహావతి అయింది, అవన్నీ వాళ్ళు తీశారు. అవన్నీ తీసేది తెలియదు మనకి, వాళ్ళ నుండి ఇబ్బందులు ఏంటో మనకు తెలియదు. అవన్నీ సంపూర్ణ శ్రీపాద వల్లభ చరిత్ర అని చెప్పేసి మరి కీర్తి వల్లభ, గోపాల్ బాబా వారు, అవును. అలా సుమిత్రానందన్ పబ్లికేషన్స్ వాళ్ళు. వాళ్ళు ఎవరు మళ్ళీ చాలా మంది వాళ్ళు వేశారు. చదివాను, నాకు అందరూ పంపించారు. ఇందులో కరెక్ట్ చేయమని అని చూసి పంపించాను. బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, చదువుకో తప్పలేదు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటాం, నాకు అక్కర్లేదు. మన శ్రీపాదం ఏ రూపంలో నమ్ముకున్నా ఆయన ఆశీర్వాదం మన అందరి మీద ఉంటాయి. అవును.